ఇల్లు. విజయనగరం నియోజకవర్గ స్థాయి నాయకులతో కోలగట్ల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అధికార దాహంతో నెరవేర్చలేని హామీలు పలికి తీరా అధికారాన్ని చేపట్టి ఏడాది కాబోతున్నా ఎటువంటి హామీలను నెరవేర్చలేని కూటమి ప్రభుత్వంపై ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినం పేరట కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నట్లు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఎద్దేవా చేశారు. అయితే మనం ఎప్పుడు చెప్తుంటాం, ప్రజలకు ఎప్పుడు ఏ ఆలోచన పలుకుతామని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరలా చెప్తున్నాం, ప్రజలకి ఎప్పుడు ఏ ఆలోచన అధికారంతో సంబంధం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు వెన్నట్టుంటుందని తెలియజేస్తూ, ముఖ్యంగా హాస్పిటల్ వచ్చినప్పుడు ఏ వ్యక్తులైనా హాస్పిటల్లో ఉంటే అత్యవసరంగా ఆపరేషన్ చేయవలసిన పరిస్థితిలో ఫలానా గ్రూప్ రక్తం కావాలి అంటే ప్రజలకు ఎక్కడ వెళ్ళాలో తెలియని పరిస్థితిలో అప్పుడు చెప్పాం, మరలా ఇప్పుడు చెప్తున్నాం. అర్ధరాత్రి కోలగట్ల వీరభద్రానికి వస్తే మీకు సేవలు అందిస్తామని మరొకసారి తెలియజేస్తూ, నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ పార్టీ మనది మరలా 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతో పనిచేసిన రోజునే పార్టీ మరింత బలోపేతం అవుతుందని తెలియజేస్తూ, రేపు 4వ తేదీ జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఇక్కడికి రాని ముఖ్యం నిర్ణయించాం కాబట్టి మిగిలిన కార్యకర్తల్ని నాయకుల్ని సమకూర్చుకొని ప్రతి వార్డు నుంచి ప్రతి గ్రామం నుంచి అత్యధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేయమని అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.